లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మద్యం కుంభకోణంలో జగన్పై సుప్రీంకోర్టు పరోక్షంగా అన్నదా లేదా ఏమైంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆయన పదే పదే బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపులు తడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే మామూలుగా కాదు, చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు చిరుక్కుపోయానన్నట్టు రాజ్ కేసిరెడ్డి బెయిల్ కోసం వస్తే ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా బుక్ అయిపోయే పరిస్థితి ఉంది. అంటే బెయిల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కూడా బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు ఏం చేసిందో చెప్తాను మీకు. బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు కొమ్మక్కు. బ్యూరోక్రాట్లు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కైనా బ్యూరోక్రసీ ఉంటుంది కదా, అంటే ఐఏఎస్ అధికారులు ఉంటారుగా. సో వాళ్ళు ఉన్నత హోదాల్లో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు. తుది నిర్ణయాలు ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు అధికారులు ఉన్నారు, అధికారుల పైన ప్రజాప్రతినిధులు ఎందుకు ఉంటారు అని అంటే పర్ఫెక్ట్గా పని చేపించడానికి. కానీ వీళ్ళే వాళ్ళ ద్వారా వాళ్ళని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేలాగానో లేదా తప్పుడు పనులు చేసేలాగానో చేస్తే ఇదిగో ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కొమ్మక్కు అని చెప్పేసి అన్న తర్వాత అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. ఈ ఒక్క పదం గుర్తించండి. అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. బ్యూరోక్రాట్సు, అలాగే ఆ డెసిషన్ మేకర్స్, నిర్ణయాలు తీసుకునేవారు కొమ్మక్కు కాకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు. అంటే అక్రమం జరిగిందనే మాట వాస్తవమే కదా. ఇది డైరెక్ట్గా మీరు నేను మాట్లాడుకునేది కాదు, సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసిన కామెంట్స్ ఇవి. సో మద్యం కుంభకోణం అనేది 100కు 1000% జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక దర్యాప్తులో ఎటువంటి అంశాలు ఉంటాయి, అలాగే ఈ మనీ రూటింగ్కి సంబంధించి ఈడీ ఎంటర్ అయితే ఎక్కడి నుంచి ఎవరెవరికి ఎప్పుడు ఎంత చేరింది అనేది తేలుతుంది. కానీ ఇక్కడ రాజ్ కేసిరెడ్డికి బెయిల్కి సంబంధించిన ఎపిసోడ్లోనే ఇటువంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అని అంటే ఇది చూడండి. ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరోక్రాట్లను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. సరే అధికారులు ఉన్నారు, సరే అధికారులను అరెస్ట్ చేయలేదు, చేయమని చెప్పేసి సిట్కి చెప్పాలిగా, చెప్పొచ్చుగా. మీరు ఖచ్చితంగా ఆ బ్యూరోక్రాట్స్ని అరెస్ట్ చేయండి, అలాగే ఆ నిర్ణయం తీసుకునే అధికారంలో ఎవరున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పాలి. సో ఇది ఒకటిత్తు. ఇక తర్వాత ఏంటంటే న్యాయవాది చెప్పేదాని ప్రకారంగా, అంటే రంజిత్ కుమార్ ప్రభుత్వం తరపున ఆయన చేసిన కౌంటర్ అఫిడవిట్లో ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి అందజేసినట్లు పేర్కొన్నారు. అప్పుడు ఆ పెద్ద మనుషులంతా బెయిల్ మీద ఉన్నారని చెప్పారు. ఓకే, ఇది మనం ఆల్రెడీ గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అయితే పిటిషనర్ కాంట్రాక్టర్ మీద ఐటీ సలహాదారుడికి నియమితమైన ప్రైవేట్ వ్యక్తి. ఎవరండి ఇతను? ఐటీ సలహాదారుడు. ఈ ఐటీ సలహాదారుడు అంటే ఏంటంటే ప్రభుత్వం అప్పుడు నియమించుకుంది ఈ రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తిని. సో ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలను అనుభవించిన వారికి అరెస్టు చేయలేదు అని రంజిత్ కుమార్ వాదించారు. సో వాళ్ళని అరెస్టు చేయొద్దని మేము చెప్పామా అని చెప్పేసి కోర్టు కూడా చెప్పారు. సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇదే. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఏదైతే ఒక 4-5 రోజుల నుంచి ట్రెండింగ్లో ఉన్నాడు కదా, ఈయన కూడా మాట్లాడాడు ఈ మద్యం కుంభకోణం మీద. ఏది అప్పట్లో అసలు ఆ కుంభకోణం లేదు, ఏమీ లేదని చెప్పేసి అన్నారు. అలా చాలామంది మాట్లాడారు. వైసీపీలో నాయకులు కుంభకోణం జరిగిందని అలా ఎందుకంటారులే, ఆ పార్టీ స్టాండ్ అది కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, పదే పదే అసలు కుంభకోణం లేదు, ఏమీ లేదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇది వాళ్ళ యొక్క వైఖరి. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదా, మరి దీని మీద చెప్పండి సమాధానం. ఇప్పుడు అసలు కుంభకోణం జరగలేదు అని అన్నా చెప్పాలి, జరిగిందని అన్నా ఒప్పుకోవాలి. ఈ రెండు కాకపోతే నాకు తెలియదు అని అన్నా అనాలి. వీటిలో ఏది కరెక్టు? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఖండించలేరు, ఖండిస్తే మామూలుగా ఉండదు వ్యవహారం. కాబట్టి అలాగని వీళ్ళు స్వాగతించలేరు. సరే స్వాగతించారంటే జరిగిందని ఒప్పుకున్నట్టు. ఈ రెండు కాకపోతే తెలియకుండా ఉండాలి, తప్పించుకోవాలంటే తెలియకుండా ఉందని చెప్పాలి. ఒకవేళ ఆ థర్డ్ ఆప్షనే తీసుకుందాం, మాకు తెలియకుండా జరిగిపోయింది, ఆ రాజ్ కేసిరెడ్డి ఎలాగో చేసేసాడు, అధికారులు వాళ్ళు కలిసి
కొమ్మక్కయ్యారు అని అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మాత్రమే, నారాయణ స్వామి మినిస్టరు, పైగా డిప్యూటీ సీఎం అప్పుడు, ఆయనకు కూడా తెలియకుండానే వీళ్ళు చేసేసారు అధికారులు, ఈ ఐటీ సలహాదారుడుగా ఉన్న ఈ రాజకేశిరెడ్డి. ఇక్కడ కొన్ని విచిత్రమైన విషయాలు చెప్తాను, దాని తర్వాత దాని గురించి మనం విశ్లేషించుకుందాం. రాజకేశిరెడ్డి ఐటీ సలహాదారుడు, కానీ మద్యానికి సంబంధించిన దాంట్లో పాలసీల మేకింగ్లో కూడా ఉంటాడు, రైట్? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు, ఆయనేమో అన్ని శాఖలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటూ ప్రతి దాంట్లో నేనే ఉన్నాననేవారు. సో ఇలా అసలు పని కంటే కూడా ఈ మిగిలిన వాటిల్లో ప్రతి దాంట్లో దూరిపోతూ ఉంటారు. ఇది ఒక తంతు. ఇక ఈ విషయానికి వస్తే, ఇప్పుడు వీళ్ళు తెలియదు, మాకు తెలియకుండా జరిగిపోయింది అనే ఆప్షన్కి వచ్చినట్లయితే రాజకేశిరెడ్డో ఈ వాసుదేవరెడ్డో వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేశారు అనుకుందాం, పోనీ ఆ పర్సెప్షన్లో కూడా వద్దాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమాత్రం కూడా అర్హుడవుతారా? ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అనేటప్పుడు, నువ్వు మానిటర్ చేయలేనప్పుడు నువ్వు నీ వల్ల కాదు అనేది క్లారిటీ ఇచ్చేసినట్లేగా, అంతే కదా? నేను అంత సమర్థవంతమైన వ్యక్తిని కాదు ముఖ్యమంత్రిగా, ఆయా శాఖలకు సంబంధించిన దాంట్లో ఏంటో అవకతవకలు జరిగినాయి అంట, నాకు తెలీదు, దాని మీద పట్టు లేదు, కాబట్టి అది వాళ్ళు ఏమేం చేశారో నాకు అర్థం కాలేదు అని చెప్పి చెప్పన్నా చెప్పుకోవాలి. అలా చెప్పే లెక్క అయితే ఇక ముఖ్యమంత్రిగా ఈయన కొనసాగడానికి అవకాశం లేదు. అంటే అప్పుడు చేశారు, ఇప్పుడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అని కాదు, ఇక భవిష్యత్తులో ఒకవేళ మరి పదే పదే చెబుతున్నారు కదా బయటకు వచ్చి, మరలా మనమే అధికారంలోకి వస్తామని. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆల్రెడీ వచ్చినప్పుడు ఏం చేశారు? అక్కడ పోనీ మీరే అవినీతికి పాల్పడలేదన్నప్పుడు అవినీతికి పాల్పడేవారు ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రోత్సహించారు? లేదా తెలియకుండా ఎందుకు ఉన్నారు? మీకు అది తెలియకుండా ఉంది అంటే రేపు అధికారంలోకి వచ్చిన ఇదే పరిస్థితి కదా. మీకేం తెలీదు, అక్కడ ఏం చేస్తుందో అర్థం కాదు, వాళ్ళు దోచేసుకుంటూ ఉంటారు. పోనీ మీకేం తెలియదు అని అనుకుంటే, లేదు తెలుసు అనుకోండి, మీ గైడెన్స్లో జరిగినట్లే. మరి ఎప్పుడు ఎలాగా? సో ఇప్పుడు ఏ రకంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎన్నికల్లో మరలా పోటీ చేస్తే మరి సీఎంగా చేయడానికి అర్హులేనా? సీఎం అభ్యర్థిగా ఇంకెవరైనా మార్చడం లేకపోతే అది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. పోనీ ఆ శాఖలన్నిటి మీద మనకు ప్రతి శాఖ మీద కూడా పట్టుండి మాట్లాడుతున్నామా అనుకుంటే అది కాదు. ఓ విద్యాశాఖ కావచ్చు, ఇప్పుడు ఈ అబ్కారీ శాఖ కావచ్చు, అలాగే పురపాలక సంఘం శాఖ కావచ్చు, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ఏ రెవెన్యూ శాఖ కావచ్చు, ఏది తీసుకున్నా అనర్గళంగా మాట్లాడగలిగే దాని మీద పట్టు ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని మాట్లాడతారు, కేసీఆర్ని తీసుకొని మాట్లాడతారు, రేవంత్ రెడ్డిని తీసుకొని మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాలు అంత పట్టు లేకపోయినప్పుడు మరి అక్కడ ఏం జరుగుతుందన్న మానిటర్ చేసుకోవాలి, లేకపోతే అధికారుల ద్వారా తెలుసుకోవాలి. మరి ఇవన్నీ జరిగినాయా? ఇవాళ అసలు ఐటీ సలహాదారుడికి ఈ మద్యానికి సంబంధం ఏంటి? పైగా డిస్టిలరీస్ యజమానులు కూడా ఆ యొక్క మీటింగులలో ఎలా పాల్గొంటారు? సో పైగా ఇదంతా కూడా ఏంటి, నో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్, అంతా కూడా లిక్విడ్ క్యాషే. సంచులు వేసి పోగేసుకోవాలేమో మరి. ఎందుకంటే చాలామందిని చూశాను అప్పుడు ఆ సమయాల్లో ఎవరికాళ్ళు క్యాష్ 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 అని తిరుగుతూ ఉండేవాళ్ళు. అది ఎంతటి దారుణం అంటే మళ్ళీ ఎలాగా దానికి పరిమితమైన టైమింగ్స్ పెట్టేసి వాళ్ళని హడావుడి చేయటాలన్నమాట. అమ్మో టైం అయిపోతుంది, తొందరగా తెచ్చుకోవాలి. అంత నాణ్యమైన ముందు అది. ఇప్పుడు ఎంతమంది అనారోగ్యాలు పాలైపోయారు, కుటుంబాలు చితికిపోయినాయి, ఆర్థికంగా మామూలుగా కాదు, వాళ్ళు అల్లలాడిపోయారు. ఇంకొంతమంది ఆరోగ్యాలు కూడా పోయినాయి, దానివల్ల కుటుంబాలు రోడ్లు పడినాయి. మరి ఈ పాపం అంతా ఎవరిది? అసలు ఏం చేద్దాం? ఎంత డబ్బు, వేల కోట్ల. అందుగురించే సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 10 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు 298 రోజులు అనుకుంటా అతను ఉన్నది, 300 రోజులు అవుతుంది. 10 నెలలు ఏం కంగారు లేదు. నువ్వు 700 కోట్లు నువ్వు ఒక్కడే తిన్నావు, నీకు ఈ 10 నెలలు కాదు ఇంకా ఎక్కువే పట్టుద్ది, ఇప్పుడు ఎలా బెయిల్ ఇవ్వడానికి కుదరదని చెప్పేసి ఆయన్ని మొత్తం మీద 3200 3500 కోట్లు చిల్లరని చెప్పేసి అది చెప్తున్నారు. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా, వీళ్ళిద్దరిని అధికారంలో ఉండగానే అరెస్ట్ చేయగలిగింది. అప్పుడు అది ఈడీ కావచ్చు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టారు. ఏది పదవుల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ అసలు అటువంటి పరిస్థితి కనబడట్లా. మరి ఇప్పుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే మరి
సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసిందా? నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికైతే ఉందో వాళ్ళ ప్రమేయం ఉన్నట్లుగానే అనిపిస్తుందని. సో ఇప్పుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లేగా. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పైగా ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మరి అటువంటిప్పుడు ఈయన మాత్రం ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? అక్కడ సిట్ కూడా ఎందుకని శాసించలేకపోతుందా అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. సో ఓ ప్రక్కన చూసినట్లయితే కుంభకోణం జరిగిందనే మాట వాస్తవాన్ని సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయలేదు, అది బాధాకరమైన అంశం పైన మరి సిట్ ఏం చేస్తుందో చూడాలి. పోనీ సిట్కి ఆదేశాలన్నా జారీ చేయాలి. దాంతోపాటుగా ఈ బ్యూరోక్రసీకి మరి వాళ్ళ పైన ఎవరున్నారు, వాళ్ళు ఏమేమి ఆదేశాలు జారీ చేశారు, అది ఓరల్గా నోటి ద్వారా చెప్పారా లేదా విత్ ప్రూఫ్ విత్ ప్రూఫ్ ఏం చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి బాగా అది ఏదైనా సరే గబక్కన మళ్ళీ మనం దొరికిపోతాం. అందుకే నా సంతకం ఎక్కడ లేదంటారు ఏ విషయంలో చూసినా కానీ. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో డబ్బులు అయితే ఎటు స్ప్లిట్ చేశారు, అది పైగా కొన్ని షెల్ కంపెనీల ద్వారా జరిగినాయి అని చెప్పేసి అందు గురించి ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది. సరే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏం జరగబోతుంది, మరి మరింత లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూర్చింది, ఏంటి, ఎవరు చేశారు, ఏ సమయంలో చేశారు అనే ఆధారాలతో సహా ప్రూవ్ చేసుకోగలిగితే ఇది సాధారణంగా మిగిలిన క్రైమ్స్ అన్నీ ఒకెత్తు, ఒక లిక్కర్తో ఒకెత్తు. మరి అటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రిని, మరి అప్పుడు ఉప ముఖ్యమంత్రిని వాళ్ళని కూడా దడదడలాడించిన ఈ మద్యం కుంభకోణం, పైగా అదంతా 100 కోట్ల కుంభకోణం, అందులో కూడా 27 కోట్లు ఎంతో అప్పుడు ఆ సమయంలో వాళ్ళపైన ఉన్న ఆరోపణలు. ఏది ఆ పాలసీకి సంబంధించింది ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసిన దాంట్లో మరి ఇక్కడ ఏమో 1000 కోట్లు ఉంది. మరి దీనికి ఏ రకంగా తీసుకోవాలి ఏంటి అనేది చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.